క్రీస్తు యేసునందు దేవునిలో ఉండి సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ, నో ఎక్సెప్షన్, దేవునిలో ఉండి భక్తిగా బ్రతికితే ఖచ్చితంగా వారందరికీ ఏమొస్తుందంట? హింస వస్తుందంట. ఒకవేళ మీకు వచ్చిందా హింస? వస్తే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంకా రాలేదా, దాని కొరకు సిద్ధపడండి. సింపుల్. దేవుని బిడ్డలుగా సద్భక్తితో దేవునిలో ఉంటూ భక్తితో బ్రతుకుతున్న వారు ఖచ్చితంగా హింస పొందుతారు. ఇది దైవజనుడైన అపోస్తలుడైన పౌలు యవనస్తుడుగా దేవుని సేవలో సిద్ధపడుతున్న దేవుని సైనికునిగా సిద్ధపడుతున్న తిమోతికి రాస్తున్న మాటలు. సద్భక్తితో దేవునిలో బ్రతకను ఉద్దేశించే ప్రతి ఒక్కరు, వారందరూ అంటే అర్థం ఏంటంటే నో ఎక్సెప్షన్స్ అండి. నాకు ఏదైనా ఛాన్స్ ఉంటే ప్లీజ్ నన్ను కొంచెం వదిలేయండి, నాకు హింస పొందడం ఇష్టం లేదు, నాకు శ్రమ అంటే ఇష్టం లేదంటే దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. దేవుని ఎడల సద్భక్తితో భయభక్తులతో బ్రతికే వారందరూ కూడా హింస పొందుతారు అని మాట చూస్తాం.